జిల్లాలో ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. రాష్ట్ర రాజకీయాలలో కడప రాజకీయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లాలో ఏం జరిగినా సంచలనమే. పులివెందుల పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వైఎస్ఆర్ కుటుంబమే. పులివెందుల నుంచి సీఎం జగన్ పై టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. 2014-2019 ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ పై మారెడ్డి రవీందర్ రెడ్డి పోటీ చేసి ఘోర పరాజయాన్ని పొందారు. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ 90,000కు పైగా మెజార్టీ సాధించి ఘన విజయాన్ని సాధించారు. ఈసారి ఎన్నికల్లోనూ సీఎం జగన్ పై టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ పడుతున్నారు. కడప జిల్లాలో ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. రాష్ట్ర రాజకీయాలలో కడప రాజకీయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ జిల్లాలో ఏం జరిగినా కూడా సంచలనమే. పులివెందుల పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వైఎస్ఆర్ కుటుంబమే. అక్కడున్న తాజా పరిస్థితులపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. రోజా, కడప రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతూ వస్తాయి. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రజలు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే తాజా ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మారెడ్డి రవీందర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. అయితే గత 3 సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య కూడా పోటీ కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే 2014లో కావచ్చు, అదేవిధంగా 2019లో కావచ్చు, మారెడ్డి రవీందర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసి ఘోర పరాజయాన్ని పొందారు. అయితే ఈసారి కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు మనం తీసుకున్నట్లయితే ఈ వారం రోజుల్లో తీసుకున్నట్లయితే పులివెందుల నియోజకవర్గంలోనే దాదాపు 33 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడేందుకోసం నామినేషన్లు దాఖలు చేశారు. దాదాపు 54 సెట్ల నామినేషన్లు ఇక్కడ దాఖలు చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్యనే పోటీ అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా 2011లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి సొంత పార్టీని మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేతితో శాసిస్తూ వస్తున్నాడు. అటువంటి వ్యక్తి పైన పోటీ పెట్టడానికి పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థులే కరువని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క నియోజకవర్గం అనేటువంటిది వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట. గత 45 సంవత్సరాలుగా ఇక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీకి పులివెందుల ప్రజలు అనేటువంటి వారు పట్టం కడుతూ వస్తున్నారు. అటువంటి దశలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి 2014లో ఎన్నికల బరిలో నిలబడినప్పుడు భారీ మెజార్టీని ఇచ్చేటువంటి కేంద్రం చెప్పవచ్చు ఈ యొక్క పులివెందుల నియోజకవర్గం. సో అదే విధంగా ఈసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. అంటే ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ హ్యాట్రిక్ కొట్టడం కోసం సిద్దమవుతూ ఉన్నారు. అదేవిధంగా 2011లో ఎంపీగా కడప నుంచి కూడా పోటీ చేసినప్పుడు దాదాపు 5 లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీని సాధించినటువంటి ఘనత కూడా ఆయనకు చెందుతూ వస్తుంది. అయితే మారెడ్డి రవీందర్ రెడ్డి మాత్రం ఇక్కడ నామకే వాస్తు మాత్రమే పోటీ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన యొక్క విజయం అనేటువంటిది ఖరారైందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కంచుకోటలో ఇక్కడ పోటీ అనేటువంటిది నామకే వాస్తుగా జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈసారి మాత్రం అభ్యర్థుల సంఖ్య అనేటువంటిది కాస్త ఎక్కువ అవుతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి యొక్క పోటీ చేస్తున్నటువంటి ఈ కేంద్రం నుంచి దాదాపు 33 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగుతూ వస్తున్నారు. అయితే ఈ ఎన్నికలు మాత్రం ఈసారి రసవత్తరంగా మారుతున్నాయని చెప్పవచ్చు. రోజా, రైట్, థ్యాంక్ యూ రమేష్.